ఫిల్డ్ విత్ హిస్ ప్రెసెన్స్. ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇప్పుడు నా ప్రాణానికి నా దేవుడు మూలం కనుక నాకు నా ప్రాణము కన్నా నా దేవుడు ముఖ్యమై ఉండాలి. నేను చెప్పేది చాలా ఉన్నతమైన ప్రాముఖ్యమైన అంశం. ఆ మాట మీ మైండ్లోకి తీసుకోండి, మీ హార్ట్లోకి తీసుకెళ్ళి. నా ప్రాణము కన్నా నా దేవుడు నాకు ముఖ్యం. చెప్పగలరా మాటని? చేతులెత్తి చెప్తారా? దేవుడు చూస్తున్నాడని చెప్తారా? దేవుడు వింటున్నాడని చెప్పగలరా? నా ప్రాణము కంటే నా దేవుడు నాకు ముఖ్యం. దేవునికి స్తోత్రం. నా ప్రాణం కంటే నా దేవుడే నాకు ముఖ్యమైతే నేను దేని లెక్క చేయకూడదు. నా ప్రాణాన్ని తృప్తిపరిచే కార్యక్రమాలలో అవసరమైన మట్టుగా చేయాలి. నా ప్రాణం, నా శరీరాన్ని తృప్తిపరిచే కార్యక్రమాలన్నీ కూడా తగు మాత్రం ఉండాలి. నా ప్రాణం కంటే నా దేవుడు ఎక్కువ తృప్తి పొందాలి. నాకు కలిగే ఆనందం కంటే నా దేవుడు ఎక్కువ ఆనందించాలి. ప్రియులారా, ఈ మాటలు మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఎక్స్ట్రీమ్ అనిపిస్తే మీరు దాన్ని విడిచిపెట్టేస్తారేమో. ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో నా అనుభవము, నా జీవితంలో ప్రభు సాధించడానికి కృపనిస్తాడు అని వినయంగా, భక్తిగా ఈ మాటలు వింటున్నప్పుడు దైవభక్తితో ఈ మాటలు శ్రద్ధగా వినగలిగితే ఈ మాటల్ని జీవితం అనుభవాలుగా మార్చడానికి నా దేవుడు శక్తిగల దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రాణము కంటే దేవుడు ముఖ్యం. ఇది ఎవరికి సాధ్యం? ప్రాణం కంటే దేవుని ముఖ్యంగా చేసుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. బైబిల్లో రాయబడింది, ఒక్క పూట కూటి కొరకు ఆత్మీయ జీవితాన్ని అమ్ముకున్నాడు. వాని ఇంటర్వ్యూ చేస్తే, నీకు నీ ప్రాణం ముఖ్యమా, నీకు ఆత్మీయ జీవితం అనగా దేవుడు ముఖ్యమా అని ప్రశ్నిస్తే అతడు దేవుని ఈజీగా తోసేస్తాడు. తనకు తన ప్రాణమే ముఖ్యమంటాడు. ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉంటారు? దేవుని చిత్తం లేని ఉద్యోగాన్ని వదలగలవా? దేవుని చిత్తంలో లేని డబ్బును వదిలిపెట్టగలవా? దేవుని చిత్తంలో లేని సంబంధాలు వదిలిపెట్టగలవా? దేవుని చిత్తం లేని మాటలు వదిలిపెట్టగలవా? దేవుని చిత్తంలో లేని తలంపులు విడిచిపెట్టగలవా? దైవ చిత్తము కానప్పుడు దాన్ని వదిలిపెట్టి నా దేవుడు నాకు ముఖ్యము అనే తలంపు నీలో పెరిగినప్పుడు దానికి వ్యతిరేకమైన ప్రతి భిన్న స్వభావాన్ని వదిలిపెట్టి, అది బాధగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, గుండె కోతగా ఉన్నా, నీ ప్రాణం ముఖ్యం కాదు, నీ ప్రాణం కంటే దేవుడు ముఖ్యము. చెప్పండి ఆమేనని. ఇంకా హుషారుగా. ప్రాణము కంటే నాకు దేవుడు ముఖ్యంగా ప్రథమ స్థానంగా నా జీవితంలో ఉంటే ఈ లైఫ్కి సంబంధించినవి, అది ఫ్యూచరే కానీ, గోల్డెన్ ఫ్యూచరే కానీ, కళ్ళ ముందు కనబడుతున్న కోటి ఆశలే కానీ నేను ఈజీగా వదిలిపెట్టగలను. కారణం, వాటికంటే నా దేవుడు నాకు ముఖ్యమై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. ఒకసారి ఒక భక్తునికి ప్రాణహాని సంభవించింది. లైఫ్ సెంటెన్స్ పడే అవకాశాలు. ఆ భక్తునితో అన్నారు, నువ్వు ప్రార్థన మానేసాయి. ఈ 30 days ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేసి చంపేస్తారు కనుక ఈ 30 రోజులు ప్రార్థన మానేసాయి. దేవునితో సహవాసాన్ని మానేసాయి. నువ్వు బ్రతకాలంటే ఈ 30 రోజులు ప్రార్థన మానేస్తే బ్రతుకుతావు, లేకపోతే చేస్తావు, నీ ఇష్టం.
నీకు నీ ప్రాణం ముఖ్యమా? దేవునితో సంబంధం, సహవాసం, దేవుడు ముఖ్యమా? డిసైడ్ యువర్ సెల్ఫ్. డానియల్కి వేరే ఆప్షన్ లేదు ఆలోచన చేయటానికి. ఓకే, ఇది చేయాలనా అది చేయాలనా అని 2-3 ఆప్షన్స్ పెట్టుకోలేదు. జీవితాల్లో 2-3 ఆప్షన్స్ ఉంటే చాలామంది ఆలోచిస్తారు ఏం చేయాలో అని. నీ జీవితంలో ఒకటే ఆప్షన్ ఉంటే నో నీడ్ టు థింక్ ఎనీ మూమెంట్, ఒక్క క్షణం కూడా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. నీకు మంచి సంబంధం వచ్చింది, చాలా కోటేశ్వరుడు, కానీ ఆ సంబంధం దేవుని చిత్తం కాదేమో. దేవునికి వ్యతిరేకమైన మార్గం నడుస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కానీ అది నీ ఫ్యూచర్. అక్కడ వెళ్తే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏ కరువు నీకు ఉండదు, ఆరోగ్యంగా క్షేమంగా ఉంటావు. ఇప్పుడు నీకు ఆరోగ్యం ముఖ్యమా, క్షేమం ముఖ్యమా, సెటిల్మెంట్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? డిసైడ్ చేసుకోవాల్సిన సమయం. దేవుని బిడ్డలారా, కోట్ల రూపాయల మాట, విలువ కలిగిన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ ఆమేనంటారా? అలాంటప్పుడు నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. నీకు ఒకటే ఆప్షన్, దేవుడు. సో నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే, నన్ను నా దేవునికి దూరం చేసే ఏదైనా నాకు అక్కర్లేదు. ఆమేనంటారా? నా దేవునితో నా కనెక్షన్ని కట్ చేసే కార్యాలు నాకు అవసరం లేదు. అలాంటి సంబంధాలు నాకు అవసరం లేదు. అవసరమైతే లైఫ్ లాంగ్ వర్జిన్గా ఉండిపోతాను, నాకు పెళ్ళి లేకపోయినా పర్వాలేదు. ఎంతమంది ధైర్యంగా మాట చెప్పగలరు? ఈరోజు నా ప్రభు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము దేవుని చిత్తం చేయటానికి పెద్ద పీఠం వేయాలి, ప్రాముఖ్యమైనదిగా భావించాలి, కష్టంగా లోబడకూడదు, సంతోషంగా అంగీకరించాలి. ఒక రాంగ్ స్టెప్ వేస్తే నీకు 1000 రూపాయలు రావచ్చు. ఒక రాంగ్ సిగ్నేచర్ పెడితే నీకు 1,00,000 రూపాయలు రావచ్చు. కానీ ఆ 1,00,000 రూపాయలు నీకు ఆశీర్వాదంగా ఉండదు. కారణం అది దేవుని చిత్తం కానిది. అది అలాంటిది నీకు అవసరం లేదు. నీకు నీ దేవుడు ముఖ్యం. నీ డబ్బు కంటే, నీ ప్రాణం కంటే నా దేవుడు ముఖ్యంగా ఎల్లప్పుడూ ఉండాలి. చెప్పండి గట్టిగా. ఈ దర్శనం, ఈ తలంపు, ఈ థాట్ నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడానికి వీలు లేదు. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నీకెప్పుడు అడిగినా, మధ్యరాత్రి లేపి అడిగినా నీకు దేవుడే ముఖ్యం. నీకు ప్రథమ స్థానం దేవునికే వేయాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దానియేలు, నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోతా, ఒక 4 రోజులు మానుకోయ్యా. ఫేవర్గా ఉన్నవారు డానియేల్తో మాట్లాడి ఉండవచ్చు. ఈ 4 రోజులు మానుకున్నావు అనుకో, ఈ 4 రోజుల్లో ఎంత సమయం ప్రార్థనలో నీకు నష్టమైందో మానుకున్నావో, నెక్స్ట్ మంత్ అంతకంటే ఎక్కువ చేసుకో ఆ ప్రార్థన. ఒక 4 రోజులు సెలవు పెట్టుకో ఉద్యోగానికి, రోజంతా ప్రార్థనలో గడుపు. అప్పుడు డానియేల్ తడుముకోకుండా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆశ్చర్యమైన మాట. ఏమిటా మాట అంటే, ప్రార్థన మానుకొని బ్రతుకుట కంటే ప్రార్థన చేసి చచ్చిపోవడమే నాకు మేలు అన్నాడు. అందరు మంచిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి. ఆ మాట చెప్పగలిగిన సత్తా, ధైర్యం కొంతమందికే ఉంటుంది. కనుక ఇలాంటి మాట మీరు విన్నప్పుడు గుండె లోతులోంచి పొంగి పొర్లుతున్న చప్పట్ల ఆరాధన దేవునికి అవసరం. చప్పండి గట్టిగా, హుషారుగా కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. డానియేల్ తన దేవుడే తనకు ముఖ్యం. సరే, రహస్యంగా ప్రార్థన చేశాడా? రహస్యంగా కూడా ప్రార్థన చేయలేదండి. కిటికీలు తెరిచేశాడు, స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సౌండ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని శత్రువులు కనిపెట్టుకొని ఉన్నారు. కింది భాగంలో ఆ సౌండ్ రాగానే అదిగో డానియేల్ ప్రార్థన స్టార్ట్ చేశాడు. నాకు తెలుసు డానియేల్ ప్రార్థన మానాడు. అందుకే
ఈ విషయంలో లింక్ పెట్టి అతన్ని చంపాలని కంకణం కట్టుకున్నా. డానియల్ చచ్చిపోవాలి, సమూహ కంకణం కట్టుకున్నారు. ఎక్కడెక్కడో తప్పు వెతకాలనుకున్నారు డానియల్లో. ఎక్కడైనా అతన్ని చిక్కు పట్టాలనుకున్నారు. డానియల్ వారికి ఎక్కడ దొరకలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఎదుట, మనుషుల ఎదుట, రాజుల ఎదుట నిర్దోషి అనే సాక్ష్యం పొందిన దానియేల్ ఎక్కడ అతడు దొరకలేదు. కనీసం మాటలకు అతను పట్టుకునే అవకాశం డానియేల్ ఇవ్వలేదు. ఇట్ వాజ్ సో క్లీన్. ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కనుక క్విక్గా ఈ ప్లాన్ చేశారు. అప్పుడు డానియేల్ యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ, స్వరమెత్తి ప్రార్థన చేస్తూ, కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తుంటే శత్రువుల ప్రేయర్ సౌండ్ విన్నారు. అదిగో డానియేల్ ప్రార్థన చేస్తున్నాడు. పట్టుకెళ్ళారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, తీసుకెళ్ళారు రాజు దగ్గరికి. మన చట్టాన్ని మీరాడు, ఇతనికి మరణ శిక్షయే, నీ విధించిన ఆ తీర్పే మార్చకుండా అమలు చేయమని బలవంతం చేశారు. అప్పుడు డానియేల్ ఏం చేశారు? పట్టుకెళ్ళి సింహాల బోన్లు వేసేశారు. శత్రువులు పండుగ చేసుకుంటున్నారు. డానియేల్ చాప్టర్ క్లోజ్. ఇక డానియేల్ అనే పేరు బాబిలోన్ సామ్రాజ్యంలో గవర్నమెంట్లో వినబడదు. డానియేల్ పేరు మార్చిపోతుంది, అతని కార్యాలు మార్చిపోతాయి. ఇక డానియేల్ అనే ఒక వ్యక్తి ఇక ఎన్నడూ ఉండడు అన్నట్లుగా శత్రువులు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏ దేవునితో తాను సహవాసం చేస్తున్నాడో ఆ దేవుడు ప్రార్థనలో మాత్రమే కాదు, ఆపదలో కూడా తోడై ఉండు దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా.